నమస్తే అండ్ వెల్కమ్ టు ఎంటీవీ వ్లాగ్స్. సో ఈరోజు ఏంటంటే ఒక సండే మార్నింగ్ మనం యాడికి పోతున్నాం అంటే పులిగుండు హిల్స్ పోతున్నాం అనమాట. సో అది ఎక్కడంటే మన తిరుపతి నుంచి ఒక 58 కిలోమీటర్స్ దూరంలో ఉన్నదన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం అక్కడికి వెళ్ళి ట్రెక్ చేయబోతున్నాం. ఎన్ని గంటలకి ప్లాన్ చేసిందేమో సన్ రైజ్ ముందు పోయి సన్ రైజ్ ఆడ చూద్దామని, కానీ సన్ రైజ్ అయిపోయి ఇప్పుడు విమానం వాయిస్ ఆడేటప్పుడు పోతాం. టైం ఎంత అవుతుంది? నియర్లీ 7:30 అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ప్రస్తుతానికి అయితే చంద్రగిరి దగ్గరలో హైవేలో పోతాము. సో ఇక్కడ వెళ్ళి మనం అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తాం, ట్రెక్ ఎలా చేస్తాం అనేసి చూపిస్తాం. ఓకే, లెట్స్ గో. పైకి పోవాలి ఇప్పుడు మనం. సో ఇక పైకి పోవాలంటే ఈ నుంచి ఒక కొంచెం దూరం వరకు బైక్ వెళ్తుంది అనమాట. అక్కడి నుంచి ఏంటంటే బైక్ ఉండదు. అక్కడి నుంచి మనం నడకదారి స్టార్ట్ చేయాలంటే ఆ కొండ స్టార్ట్ వరకు రోడ్లు వెళ్ళొచ్చంట. ఆ నుంచి చూడండి, ఈ నుంచి సందులో కనిపిస్తుంది మొత్తం కమ్మిలతోనే. నేనన్నా కొన్ని వీడియోలు చూసిన ఈ పులిగుండు గురించి రీసెర్చ్ చేద్దామనేసి. చూస్తే వాళ్ళంతా డ్రోన్ షాట్లు అంతా తీసినారు. ఘోరంగా ఉంది, చూసే భయంగా ఉంది. అది కాకుండా మన పక్క కొంచెం అందరూ పుష్టిగా ఉంటారు, వాళ్ళు ఎట్లా ఎక్కుతారు అనేసి ఇప్పుడు సీన్ అట. సో ఇంకా మన వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చిన వెంటనే స్టార్ట్ అవుదాం. వెళ్ళి అక్కడి నుంచి పైకి వెళ్ళి దేవుణ్ణి మొక్కుకొని వచ్చేద్దాం. కనిపించలేదు పైగా మెంటల్ గానే ఫిజికల్ గానే స్ట్రెస్, పైగా మెంటల్ గానే ఫిజికల్ గానే స్ట్రెస్. కొంచెం పిచ్చిలేసాడు ఇప్పుడే, ఇంకా స్టార్ట్ కూడా వాళ్ళు అప్పుడే పిచ్చిలేసాడు. సో ఏంటంటే ఇప్పుడు మనం కొండకాడికి వచ్చేసినాం అనమాట. సో ఇక్కడ దాకా మనకి కొంచెం దారి ఉంటుంది, కానీ పోను ఇక్కడ దాకా మనం బండి తీసుకురాగలమంట. సో బండి అంతా అక్కడ పార్క్ చేసినాము. సో ఇక్కడ నుంచి ఇంకా కొండ దారి స్టార్ట్ అవుతుందంట. ఇక్కడ నుంచి కొంచెం దూరం వరకు మెట్లు ఉంటాయంట. ఆ నుంచి మళ్ళీ ఫుల్గా పైకి అడ్వెంచరస్ ట్రెక్. కాకపోతే మేము తీసుకొచ్చిన ట్రెక్కర్స్ని చూస్తారా, ఏక బార్ ఉదర్ మిస్టర్ మోహన్ రాయన్, ఈజ్ మిస్టర్ జీడి గంగాధర్, ఈజ్ మిస్టర్ ద మోస్ట్ ఎఫిషియంట్ ట్రెక్కర్ ఇన్ ద గ్రూప్. ఇతనే ఇంట్రెస్టింగ్ గా ఈరోజు. అంతే కదా, ఏంది చెప్తాను. తిన్నా తిండి ఇచ్చాడు, బండి ఇచ్చాడు. నేను అంటే ఎందుకన్నా నా ఫ్రెండ్ ఇచ్చాడు. ఇంకెక్కుతావా? ఇడే కూర్చునేస్తావా? ఆల్టా స్వామి ధర్మం చే స్వామి. ఇప్పుడు దాకా ఎక్కింది ఓ 30% ఎక్కింది. ఇక్కడ ఆ 30 కూడా లేదా, అన్ని కూడా లేదంట. ఇక్కడ వచ్చి చాలా బాగుంది ప్లేస్. ఇక్కడ వచ్చి అన్ని కూడా స్టార్టింగ్ వినాయకుడు అంతా ఉన్నారు. ఈ నుంచే వ్యూ ఎక్సలెంట్గా ఉంది. Enjoy, it's good when people is coming. ఇది ఆడన్నా తగిలేసి భయం వేస్తుంది నాకు. ఏంటంటే ఒక పాయింట్ తర్వాత పూర్తిగా స్ట్రైట్గా ఎక్కండి అనమాట. అస్సలు జాగ్రత్త ఎక్కండి. ఏమిరా రే ఊగతందా రే రే, చాలా డేంజర్ ఉంది అసలు. భయపడి పడుతున్నాడు నేను, నాకు నిజంగా భయం వేస్తాను. దెబ్బకి అన్ని నోట్లోకి వచ్చేసాయంట.
దాని దిగేటప్పుడు కూడా రివర్స్ తీసుకొని దిగుతాడు కప్ప దిగినట్టు. ఒరే ఇదన్నా పర్లారా, శివరాత్రి అప్పుడైతే ఫుల్గా ఉంటారు దీంట్లో జనాలు. తీస్తా చూడండి ఈ స్పేస్లో మేము వచ్చినాం ఇంతసేపు. వీడియోలో చూసి చాలా ఈజీ అనుకొని వచ్చేసినారంటే మాత్రం బ్లాస్ట్. మీరు చాలా డేంజర్గా ఉంది. ఒక పాయింట్ తర్వాత ఇట్లుంది మెట్లు, కొంచెం మిస్ అయినా వెనక బ్యాక్ వాషే. అమ్మా అమ్మా అవట్లా వేరే గాలితో కూడా పడిపోతారా. జాగ్రత్త. హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసాం ఫ్రెండ్స్ కొండపైకి. హనీమూన్ కాదండి, ఇది ఉంటుంది. ఈ కొండ పేరు పులికొండ. పులికొండ కాదు, పులిగుండు. పులిగుంటేశ్వరుడు హియర్, లార్డ్ పులిగుంటేశ్వరుడు కొనుగోలు హియర్ వెరీ ఫేమస్ ఆన్ ద ఎర్త్. This is the very highest in the mountain, also tall about the it's Prabhas. Here the shooting is Tamana Gosam. Here also మన జాతీయ జెండా. Here also మన జాతీయ జెండా సపరపలాడే. ఫీట్ ఉండే పులిగుండు పైకి అయితే మనం వచ్చినాం అనమాట. సో దీని హిస్టరీ ఏంటంటే, హిస్టరీ నేను సెర్చ్ చేశాను కానీ నాకైతే దొరకలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నేనైతే సెర్చ్ చేశాను, నాకు దొరకలేదు. నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇది ఒక 1000 ఫీట్ హైట్ ఉన్న హిల్ అనమాట. ఇక్కడ వచ్చి శివుడు గుడి ఉంటుంది. ఇక్కడ వచ్చి నార్మల్గా ప్రతిరోజు పూజ చేయలేరు అనమాట. అంటే ఎక్కడ చాలా కష్టం, మీరు చూసింటారు. కాబట్టి ప్రతి పౌర్ణమికి ఇక్కడ పూజ చేస్తారంటే. అది కాకుండా శివరాత్రి అప్పుడు ఎక్కువ జనాలు వస్తారు, చాలా ఎక్కువ జనాలు వస్తారు. ఈ చుట్టుపక్కల ఉండే ఊళ్ళో వాళ్ళు వీక్లీ వన్స్ కూడా వచ్చేసారు. ఇప్పుడు కూడా ఎవరో వచ్చి పూజ చేశారు అనమాట. అదే ప్రసాదం. సో ఇక్కడ వచ్చి చాలా బాగుందండి చెప్పాలంటే. అసలు 1000 ఫీట్ పైన గాలి ఎట్ట వస్తుందంటే ఒక మనిషి అయితే కొట్టుకోబడుతాడు. మన కృష్ణ అయితే ఈ పాటికి గాలిలో ఎగరతాడు అప్పుడే. సో శివుడు పైన వచ్చి శివుడు, ఇక్కడున్న శివుడు పేరు వచ్చి పులిగుంటేశ్వర స్వామి అనమాట. సో అందుకే ఈ కొండ పేరు పులిగుండు. చాలా అంటే చాలా బాగుందండి. ఏంటంటే ఎక్కేటప్పుడు ఒక దారి చూపించినాం కదా, దిగేది దానికి 2 ఇంతలుగా ఉందన్నమాట. అంటే ఒక కింద నుంచి ఎక్కే దారి నుంచి కింద ఆపోజిట్గా దారి ఉంది. దాంట్లో దిగితే తొందరగా దిగాసం వచ్చినాం. అదేంటంటే పూర్తి గిట్టుంది. కొంచెం మిస్ అయినా ఫసక్. మా కెమెరామెన్ భయపడి కాలు అట్టే గర్రను వణకుతుంది. నాకు కూడా ఒక టైంలో వణికింది కానీ భయం అంటే చూపించుకోవాలా. ఓకే కూల్. ఉంది పోరా. సో ఫైనలీ ట్రిప్ అయిపోయింది. ఈ ట్రిప్కి ఏదేదో చేసి ఏదో అనుకున్నాం, ఏదో అయింది. గమ్మునే పోయిన దారిలోనే వచ్చింటే ఏదో అనుకుంటాం, తొందరగానే వచ్చి తింటాము. మేము గమ్మునే పోయిన దారిలో రాకుండా వేరే దారిలో వచ్చినాం అనమాట. నక్సలైట్ల దారి నిజంగానే చాలా ఘోరమైన దారి అది. చెప్పులు వేరే లేదు మాకు వచ్చేటప్పుడు. అది చాలా ప్రాబ్లం అయిపోయింది అనమాట. ఎట్టకేళ్ళకి వచ్చేసినాము. సో ట్రెక్ అయిపోయింది. See you in the next video. Bye. Bye చెప్పండి రే.